శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. Recording in progress. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. Recording in progress. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని.
శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. Recording in progress. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఈ 15 రోజులు అందరూ స్వచింతన, మెయిన్ మనం ఈ జ్ఞానం తెలుసుకునే ఉద్దేశమే అది. స్వచింతన, మన భాగ్యాన్ని తిరిగి రచించుకోవటం. ఒకవేళ మన జీవితంలో మంచి సంఘటనలు, మంచి వ్యక్తులు ఉంటే ఇంకా పెంచుకుంటాము. ఒకవేళ మనకు నచ్చని సంఘటనలు, నచ్చని వ్యక్తులు ఉంటే మళ్ళీ తిరిగి రచించుకుంటాం. సో అందుకోసం అని చెప్పి ఏం చేశామంటే, అక్టోబర్ నుంచి క్లాసులు జరిగినప్పుడు నా జీవితాన్ని ఉదాహరణగా తీసి చూపించాను అందరికి. ఎలా సమస్యలు వచ్చాయి, ఎలా బాబా ఇండికేషన్ ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా బాబా పాత్రనే ఇంపార్టెంట్ స్వచింతనలో. ఎందుకంటే కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి మనకి. ఈ రోజు మన జీవితంలో వచ్చే సమస్యలు మనం చేసుకున్న కర్మ ఫలితమా లేకపోతే పరీక్షనా అన్న ఈ అవగాహన అవసరం. అందుకే నా జీవితం మొత్తం ఎక్కడెక్కడ మేజర్ సంఘటనలు వచ్చాయి ఏంటా అని చెప్పేసి దాని ఉదాహరణగా చూపించి ఏ రకంగా స్వచింతన చేసుకోవాలి, ఏ రకంగా బాబా నుంచి మనకి సూచనలు వస్తాయి. సో ఈ రోజు ఇంత జ్ఞానం చెప్తున్నాను అంటే ఎవరు నేర్పించారు? శివబాబానే నేర్పించారు. ఎలా నేర్పించారు?
సో కూర్చోబెట్టి పుస్తకాలు చదివేసి ఏ వేదాలు చదివేసో పురాణాలు చదివేసో నేర్పించలేదు కదా. సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోనే అంటే మన జీవితంలో వచ్చే సంఘటనలకి జ్ఞానాన్ని ఏ రకంగా అప్లై చెయ్యాలి అన్నదే బాబా మనకి నేర్పించారు. అందుకే చాలా మంది ఇప్పుడు కొంతమంది అంటే వినేటప్పుడు మేము ఈ పుస్తకాలు చదివాము, ఆ పుస్తకాలు అసలు ఒక్కొక్కరివి చూస్తుంటే అసలు కొంతమంది 40-50 వేల పుస్తకాలు కూడా చదివామంటున్నారు. సో ఇది ఏదో పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. పుస్తకాలు చదివితే నా జ్ఞానం తెలుస్తుంది. కానీ చూసుకోవాల్సింది మన జీవితాన్ని. మన భాగ్యాన్ని మనం రచించుకోవడం. సో అందుకే స్వచింతన చేసేటప్పుడు ఏం చెప్పామంటే, నా దృష్టి ద్వారా నా సృష్టి తయారవుతోంది. యాక్చువల్‌గా బాబా దృష్టి ద్వారా సృష్టి అంటారంటే, మనకే వర్తింప చేసుకోవాలి. తర్వాత మాయ దోషి కాదు. ఎవరు చేస్తే వారే పొందుతారు. సో అందుకే మీకు మెసేజ్ పెట్టేటప్పుడు ఏం పెట్టామంటే, నిజాలు తెలుసుకునే ధైర్యం లేనప్పుడు క్లాసులకు అటెండ్ అవ్వద్దు అని చెప్పాను. ఎందుకంటే నేను లాస్ట్ 15 డేస్ ముందు ఆపే వరకు గూడా, అప్పటికి కూడా ఇంకా అవతల వాళ్ళకి తప్పంటు. వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు. తర్వాత ఫస్ట్ వసంతలక్ష్మి అక్కయ్య పెట్టారు. అంటే సమయానికన్నా ముందు పెట్టారు. ఒక వసంతక్కయ్య తప్పితే అందరూ నిన్న ఇవాళ పెట్టారంటే లాస్ట్ వరకు లాక్కుంటొచ్చారు. ఇప్పుడు స్వచింతన. ఇప్పుడు వచ్చే క్లాసులన్నీ ఎలా ఉంటాయంటే ఇంక ఎవరికి వాళ్ళు నేనే ఇంకా మీరు చెయ్యకపోయినా నేను చేయించేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు హోంవర్క్ ఇచ్చినప్పుడు ఇంతమందిలో ఒక్క వసంతక్కయ్య సమయానికన్నా ముందు పెట్టారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారంటే ఇంక వాళ్ళ క్లాసు స్టార్ట్ అవుతాయని అందరికీ తెలుసు కాబట్టి నిన్న పెట్టారు, ఇవాళ పెట్టారు. ఇప్పుడు స్వచింతన చెయ్యాలి. ఎలా చెయ్యాలి? సో ఫస్ట్ శ్రీమంతం ఏంటి? సో ఇప్పుడు మనం ప్రశ్నలు అడుగుతుంటే మీరు సమాధానాలు చెప్పి మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు సబ్జెక్ట్ అర్థమవుతది. సో క్లాసులన్నీ స్వచింతన మీద ఉంటాయి. హర్ట్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఇది లెర్నింగ్ ప్రాసెస్. మనం నేర్చుకుంటున్నాం అంతే. అంతేగాని ఏదో తప్పులు వెతకడమో, లోపాలు ఉన్నాయో అని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘటన వచ్చింది అంటే శ్రీమతం ఏంటి? మనం పాటిస్తున్నామా లేదా? సో హోంవర్క్ కోసం 15 రోజుల సమయం ఇచ్చి, హోంవర్క్ ఏదైతే ఇచ్చామో అది ఏ రకంగా చేయాలని అక్టోబర్ నుంచి నా లైఫ్ అని, వాళ్ళని, వీళ్ళని, సినిమాలని, షికార్లని ఇన్ని చేసిన తర్వాత ఎందుకు చేసుకోలేకపోయామన్నది తర్వాత సంగతి. ఎందుకు ఆఖరి వరకు పెట్టారు దాన్ని అన్నది పాయింట్. సో ఏం చేయాలంటే స్వచింతన చేసేటప్పుడు ఆఖరి వరకు తీసుకొచ్చామంటే అసలు బాబా శ్రీమతం ఏది అప్లై చేయాలి ఇక్కడ, ఏది పాటించాలి. సో ఇప్పుడు నా ప్రశ్న దేని గురించి అంటే సమయం గురించి. సో సమయానికి సంబంధించి బాబా ఇచ్చిన శ్రీమతం ఏంటి, మనం ఏం చేశాము. సో ఇది ప్రశ్న. జాగ్రత్తగా వినండి. మనం ఇంకా స్వచింతన చేసుకోబోతున్నాం. సో ప్రశ్న ఏంటంటే సమయానికి సంబంధించిన బాబా శ్రీమతం ఏంటి? ఎందుకంటే ఇక్కడ మనం ఉల్లంఘించాం. సో సమాధానము నా దగ్గర సమయం అన్న ఖజానా ఉన్నది మాత్రం కాదు. ఇంకొక శ్రీమతం కూడా ఇచ్చారు బాబా సమయానికి సంబంధించి. అదేం శ్రీమతం అన్నది పెట్టండి. సో అందరూ పార్టిసిపేట్ చేయాలి. మీరు ఆ రకంగా ఇన్వాల్వ్ అయితేనే మీరు ముందుకెళ్ళగలుగుతారు. టైపింగ్ వచ్చిన వాళ్ళు పెడతారు, లేని వాళ్ళు బుక్కు పెన్ను పెట్టుకుని అందులో రాసి అలవాటు చేసుకోండి. హరికథలు విన్నట్టు వినొద్దు. ఇక్కడ మీరు రాసుకునేది ఎవ్వరూ చూడరు కాబట్టి మళ్ళీ నాకు రాయడం రాదు, నేను 5th క్లాసు, 6th క్లాసు, 10th క్లాసు, నేను ఇంటర్మీడియట్ క్లాసులు అని మళ్ళీ శూద్ర జన్మలకు వెళ్ళిపోకండి. మనం మరజీవ జన్మ తీసుకున్నాము, బ్రాహ్మణులము, జ్ఞానులము. మనకి ఎలా వస్తే అలా రాసుకుంటాం. ఇక్కడ మనం ఎవరు చూడటం లేదు. కానీ మీ ఇన్వాల్వ్మెంట్, మీ పార్టిసిపేషన్ క్లాస్లో సంఘటనలో ఉన్నప్పుడు మీ భాగస్వామ్యం అన్నది కనుక మీరు తీసుకుంటే దాని పర్యవసానం ఏంటన్నది మళ్ళీ చెప్తా.
సో ఆన్సర్లు ఏం పెట్టారంటే సమయం కన్నా ముందే రెడీ అవ్వాలి, సమయం కన్నా ముందే తయారవ్వాలి, సమయం కంటే ముందే పరివర్తన అవ్వాలి, ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు, సమయం కన్నా ముందే రెడీ అవ్వాలి. ఆన్సర్ రైట్, సమయానికన్నా ముందే రెడీ అవ్వాలి. మరి ఎందుకు కాలేదు? ఇప్పుడు అర్థమవుతుందా స్వచింతన ఏం చేయమని చెప్పాను? ఇదే ఇక్కడ మనం చెయ్యాల్సింది. ఒక సంఘటన అన్నది వచ్చింది మన జీవితంలో. ఏమొచ్చింది? స్వచింతన చేసుకోవాలి అని. సో మనం ఏం చేసాము? మనకు శ్రీమతం తెలీదా అంటే తెలీదు. ఆన్సర్‌లు పెట్టేసారు అందరు. సమయానికన్నా ముందే తయారవ్వాలని. మరెందుకు ప్రాక్టికల్ లైఫ్‌లోకి రాలేదు? ఎందుకు సమయానికన్నా ముందే హోమ్ వర్క్ ఎందుకు చెయ్యలేదు? సో ఇప్పుడు సమాధానాలు పెట్టండి. ఎందుకు చేయలేకపోయారు? ఎందుకంటే ఇంక జీవితం అంతా ఇంక బాబా శ్రీమతానికి అనుసారంగా ఉండాలి. సో మనకి శ్రీమతం తెలిసిన తర్వాత మన దగ్గర సమయం అన్న ఖజానా ఉన్నది. సమయానికన్నా ముందు చెయ్యాలన్న విషయం తెలుసు మనకి. తెలిసి ఎందుకు ప్రాక్టికల్ లైఫ్ లోకి రాలేదు? సో ప్రశ్న ఏంటంటే శ్రీమతం తెలిసిన తర్వాత కూడా ఎందుకు ప్రాక్టికల్ లైఫ్ లోకి రాలేదు? ఇప్పుడు స్వచింతన చేసుకొని చెప్పండి. అబ్బా! ఆన్సర్ చూసారా? సోమరితనం అంట. సో అందుకే చెప్పాను మీకు ఫస్ట్ క్వశ్చనే అది. ఏదైనా మీరు చేస్తున్నారు అంటే ఒక సంఘటన, ఒక వ్యక్తి దాని వెనకున్న సంస్కారాన్ని చెక్ చేయమంటున్నా. అది మారిస్తే ఇక్కడ ఇది మారుతుంది. ఇది యాక్చువల్ పద్ధతి చేయాల్సింది. సో మీ జీవితంలో జరిగే ప్రతిది ఇలా చేసుకుంటే తప్పితే బాబా చెప్పిన ఉన్నత స్థానానికి రాలేము, బ్రహ్మ బాబా సమానంగా అవ్వలేము. సమయానికి వికర్మలు నాశనము చేసుకున్నామా, శుభభావనల స్థాపనను ఇది కాదు. శ్రీమతం తెలిసి కూడా చేయలేదు అని అంటే స్ట్రెయిట్ ఆన్సర్ సోమర్తనం అంతే. సంస్కారాలు చెక్ చేయమని చెప్తున్నాం మేము. ఎందుకంటే సంస్కారాల ఆధారంగా మన ప్రవర్తన ఉంటది. మన ఫస్ట్ లెసన్ మనసు బుద్ధి సంస్కారం. ఒకటి సోమరితనము, ఇంకొకటి బాబా చెప్పేది నిర్లక్ష్య భావన. అంటే మనకు లక్ష్యం లేదు. లక్ష్యం ఉంటే లక్షణాలు వస్తాయి. దాని మీద కూడా మురళి ఉంది. మనం రాబోయే రోజుల్లో చెప్పుకుందాం. సో ఈ రోజు మనం ఏదైనా బాబా చెప్పిన శ్రీమతాన్ని పాటించకపోవడానికి కారణము సోమరితనము, నిర్లక్ష్యము. సో ఈ రోజు మన జీవితానికి సంబంధించిన ఇది మనమే చేసుకోకపోతే మరి ఇంకా ఇంత జ్ఞానం తెలుసుకుని లాభం ఏంటి? మన జీవితాన్ని బాగు చేసుకోకపోతే. సో ఇప్పుడు ఈ సంస్కారం ఏదైతే ఉందో సోమరితనము, నిర్లక్ష్య భావన, సమయానికన్నా ముందే రెడీ అవ్వకపోవడము, తీరా పాయింట్ మీద దాకా తీసుకురావు. ఇంకా రేపు క్లాస్ 27 మండే స్టార్ట్ అవుతుంది అని అంటే ఇంకా నిన్నటి నుంచి స్టార్ట్ అయింది మెసేజ్. సో లాస్ట్ మినిట్ వరకు తీసుకొస్తే ఏమవుతుందంటే ఫస్ట్ టెన్షన్ క్రియేట్ అవుతుంది. మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో, మనం ఒక ప్రెజెంటేషన్ అంటూ ఇస్తున్నామంటే స్వచింతనకు సంబంధించి అది నిజంగా బ్యూటిఫుల్ గా చేయగలుగుతామా? లాస్ట్ మినిట్ లో చేసిన విషయాలు ఎలా ఉంటాయి? సమయాన్ని కేటాయించి శ్రద్ధ పెట్టి చేసిన ఎలా ఉంటాయి? సో ఈ రోజు మన జీవితాన్ని రచించుకోవడానికి, మన జీవితాన్ని అందంగా తయారు చేసుకోవాలి అని అంటే సమయానికన్నా ముందే రెడీ అయితే అందంగా తయారవుతామా? లేకపోతే తీరా పోయే టైంకి కొంతమంది తయారయ్యేటప్పుడు చూడాలి. శ్రద్ధ పెట్టి ముందే తయారైన వాళ్ళు మంచిగా తయారవుతారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇంకా వెళ్తున్నామంటే అప్పుడు దిగుతారు. అప్పుడు కార్‌లో కూర్చున్న తర్వాత అయితే అప్పుడు బ్యాగ్‌ల నుంచి కమ్మలు తీసి పెట్టుకుంటుంటారు. అప్పుడు వెతుకుతూ ఉంటారు. అవును అది ఎక్కడ పోయిందా అని చెప్పి మళ్ళీ చూస్తే చైన్ దొరకదు బ్యాగ్‌లో. ఆ మళ్ళో గుండె ఆగిపోతది వీళ్ళకి. అమ్మో! చేయలేదేంటా అని. మళ్ళీ చుట్టుపక్కలోళ్ళంతా పర్లేదు వెతుకు ఉంటదని చెప్తే ఏమంటే హడావిడి అయిపోయిందండి. చేద్దామని అనుకున్నాను. కానీ లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అయిపోయిందంటే పిల్లలు లేవలేదు. వాళ్ళు ఇలా అన్నారు. ఫోనొచ్చింది చేసింది. సో ఇంత మెసప్ చేసుకున్నప్పుడు ఆ రకంగా టెన్షన్ పడ్డప్పుడు ఏమవుతది? శాంతి పోయింది. దాని ప్రభావం ఆరోగ్యం మీద పడింది. ఆ తర్వాత సంబంధాలు చెడిపోయినాయి. అప్పుడు చుట్టుపక్కలోళ్ళు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతే పోయింది. ఇంక అది పోయిందంటే ఇంక అన్ని పోయినట్టే. తర్వాత ఆరోగ్యం పోయింది. సో ఆరోగ్యం పోయిన తర్వాత ఏమవుతది?
సంబంధీకులు చుట్టుపక్కలంతా ఆమె ఎప్పుడు చూసినా అట్లాగే అన్నిటికీ బిజీ అంటది, అన్ని పోగొట్టుకుంటది, ఒక కేర్లెస్, నిర్లక్ష్యము, ఒక పద్ధతి పాడు లేదు అని అందరూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు. అన్ని శాపనార్థాలై మనకి తగులుతుంటాయి. అవన్నీ కామన్ స్టేట్మెంట్స్ అనిపిస్తాయి కానీ మన శక్తి తగ్గిపోతుంది. మన శక్తి ఎందుకు తగ్గిపోతుందంటే మనం ఆ రకంగా విశ్వం అన్న స్టేజ్ మీద మనల్ని మనం అంత చెత్త ప్రజెంటేషన్ ఇచ్చినాం అనమాట. టైం అయిపోయింది అని చెప్పేసి సమయం అన్న ఖజానాని పోగొట్టుకుంటున్నాం, శాంతిని పోగొట్టుకుంటున్నాము, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాము. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దృష్టిలో అసలు ఎందుకు పనికిరారు వీళ్ళు అన్న అభిప్రాయం వచ్చేసింది. ఆ తరంగాలు ప్రకృతిలో వెళ్ళాయి, ప్రకృతి కూడా అదే రకంగా స్పందిస్తుంది. సో ఇది యాక్చువల్ గా ఒక హోంవర్క్ అంటూ పెట్టినప్పుడు ప్లస్ సంఘటనలో ఉన్నప్పుడు, ఒక హోంవర్క్ అంటూ ఇచ్చినప్పుడు సంఘటన నియమాలకు తగ్గట్టు మనం ప్రవర్తిస్తే సంఘటన యొక్క బెనిఫిట్, సంఘటన యొక్క ఆ అడ్వాంటేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు వస్తాయి. లేదు ఉంటాం సంఘటనలో సంబంధం లేనట్టు కూర్చుంటాము అని అంటే మనతో పాటు వచ్చే ఆత్మలు శ్రేష్టాత్మలు రావు, అంటిముట్టని సంబంధం ఉండే ఆత్మలే వస్తారు. సో ఈ రోజు మేము చెప్పిన మాట వినరు, మా ఇంట్లో వాళ్ళు, బంధువులు వినరు, వాళ్ళు వినరు. చాలా మంది కంప్లైంట్ ఇదే ఉంటది, మేము చెప్తే ఎవరు వినరండి అని. ఎందుకు వినరు? మీరు సంఘటనలు ఉన్నప్పుడు మీరు వినరు కాబట్టి. అర్థమవుతుందా రికార్డింగ్ ఏ రకంగా జరుగుతుందో? సో ఈ రకంగా రికార్డింగ్ ఆ రకంగా మనం చేసేసుకుని వాళ్ళు తప్పు వీళ్ళు చేశారు అని అంటే ఎంతవరకు కరెక్ట్ అది? సో ఒక్కొక్కటి నీ ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్ని సంఘటనలు మీకు గుర్తున్నాయో అవన్నీ చూసుకుంటూ పోతే దాని వెనకున్న సంస్కారాలు గనక మీరు చెక్ చేసుకుని మార్చగలిగితే, మార్పు కాదు పరివర్తన చేయగలిగితే, వచ్చే కల్పానికి వచ్చే 84 జన్మలు మీ యొక్క భాగ్యాన్ని అందంగా రచించుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా సబ్జెక్ట్ ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి చెప్పుకుంటూ పోయాము, ఎగ్జాంపుల్స్ అన్నాము, సినిమాలు అన్నాము, ఆ తర్వాత మళ్ళీ సేవాదారులు వచ్చి చెప్పారు. ఒక రకమైన పద్ధతులు కావు, ఇన్ని పద్ధతుల్లో చెప్పినా కానీ స్వచింతన విషయానికి వచ్చేసరికి కావాల్సిన 2 క్వాలిటీస్ ఏంటంటే ఒకటి ధైర్యము, ఒకటి నిజాయితీ. సో ఇవన్నీ చెక్ చేసుకోండి. అంటే కొన్ని సంఘటనలు అంటే ఇప్పుడు మేము ఏదైతే హోంవర్క్ ఇచ్చామో మాకు చెప్పాలని రూల్ ఏం లేదు, అట్లీస్ట్ మీ వరకు మీరన్నా చేసుకోవాలి. ఆ చేసుకోవడం తెలియాలి, ఎందుకు వచ్చాయి ఆ సంఘటనలు ఏంటా అని చెప్పేసి. తర్వాత బాబా సహాయం ఎంతవరకు తీసుకున్నామా? ఎందుకంటే మేము జూమ్ ద్వారా క్లాసులు చెప్పినప్పుడు ఓవరాల్ గా చెప్పేస్తాం. సో ఎవరి వ్యక్తిగత జీవితంలో ఏం సంఘటనలు జరిగాయి, ఆ సంఘటనలు జరిగినప్పుడు మీరెట్లా ఫీల్ అయ్యారు, మీరేం ఆలోచించారు అన్నది మీరే చెక్ చేసుకోగలరు తప్పితే నేను చేయలేను. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మన స్వచింతనలో మనకు అవసరమే శివబాబా, అక్కడ ఆయన సంయోగం చాలా అవసరం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే బాబా అనేసరికి జీవితంలో కష్టాలు వచ్చాయి చాలా మందికి. వచ్చినప్పుడు ఆయన తలుచుకున్నారు, తలుచుకోగానే ఆయన స్పందించారు, హెల్ప్ కూడా చేశారు, సహాయం కూడా చేశారు, చేస్తారు కూడా. చేసినప్పుడు ఏమైంది, ఆయన పట్ల ప్రేమ వచ్చింది అందరికి. ఎవరైనా మనకు సహాయం చేశారంటే మనకు ప్రేమ వస్తుంది వాళ్ళ పట్ల. సో ఆ లెక్కన బాబా పట్ల ప్రేమ ఉందా అంటే ఉంది. ప్రేమించాం నిజంగానే ఆయనని, ప్రేమించలేదని కాదు. సో ఆ ప్రేమించినప్పుడు ఏమైందంటే ఆయన మన కష్టాలు తీసేశాడు. తీసేసిన తర్వాత మళ్ళీ ఆ కష్టాలు రిపీట్ కాకుండా మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇంత జ్ఞానం బాబా ఎందుకు చెప్తున్నారు? మన కష్టాలు రిపీట్ అవ్వద్దు అని. మన కష్టాలు రిపీట్ అవ్వద్దని చెప్పి ఈ రోజైనా మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు, మనకి చదువుని. ఇప్పటి నుంచి ఇంకా నేను మన భాష చదువు అని వాడతాను. ఇంకా మళ్ళీ చదువు అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోకండి, నేను 5th 6th 10th ఇంటర్ అని చెప్పేసి. ఎందుకంటే శూద్ర జన్మల గురించి మాట్లాడడానికి శ్రీమతం లేదు. మనం ఇంకా 5th 6th 10th ఇంటర్మీడియట్ అంటున్నామంటే ఒక కాలు అక్కడ ఉందని అర్థం. సో ఈ రోజు మనం కష్టాలు వచ్చాయని చెప్పి బాబా దగ్గరికి వచ్చినప్పుడు మన కష్టాలను తీర్చి మళ్ళీ కష్టాలు రిపీట్ అవ్వద్దు. సో వచ్చే కష్టాలన్నీ ఎవరి వల్ల వచ్చాయి? మన లెక్కన వ్యక్తుల ద్వారా వచ్చింది, పరిస్థితుల ద్వారా వచ్చింది. సో ఈ వ్యక్తులు పరిస్థితులు మీ రచనే కాబట్టి
మళ్ళీ మీ జీవితంలో దుఃఖం రిపీట్ అవ్వకుండా కరెక్ట్ గా రచించుకోండి అని చెప్పి భాగ్యాన్ని రచించే విధిని తెలియచేస్తున్నారు ఆయన. ఆ భాగ్యాన్ని రచించే విధినే ఆయన రివైజ్డ్ కోర్స్ మురళిలో చెప్తున్నారు. సో మరి ఆయన ఆ రకంగా మనకు చదువు చెప్పి చదువుకోమని చెప్తే మనం చదువుకోవట్లేదు అని అంటే మనకు ఆయన పట్ల గౌరవం ఉన్నట్టా లేనట్టా? ప్రేమ, గౌరవం ఈ 2 పదాలకి అర్థం కూడా చాలా విస్తారంగా చెప్పాను నేను. ఆయన పట్ల ప్రేమ లేదా అంటే ఉంది. ఎందుకంటే ఆయన మనకు సహాయం చేశాడు. మనకు సహాయం చేసిన వాళ్ళని మనం ఎప్పుడు ఇష్టపడతాం. సో కాబట్టి ప్రేమించాం ఆయనని. సో ఆ ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? మనం మళ్ళీ దుఃఖపడకుండా, మన జీవితంలో మళ్ళీ దుఃఖాలు రాకుండా, భాగ్యాన్ని తిరిగి రచించుకోమని ఈ రోజు మనకు జ్ఞానాన్ని ఇస్తుంటే, బాబాని ఉన్న వ్యక్తిని ఉన్నట్టు యాక్సెప్ట్ చేశామా? సో ప్రేమకు గౌరవానికి డిఫరెన్స్ చెప్పాను కదా! ప్రేమించడం అంటే క్వాలిటీస్, మంచి క్వాలిటీస్ చూసి ప్రేమిస్తాం. రెస్పెక్ట్, గౌరవం అంటే ఏంటి? బాబాని యథార్థంగా గుర్తించి యథార్థంగా ఆయనను ఒప్పుకోవడం. ఇది గౌరవం యాక్చువల్‌గా. సో ఆ గౌరవాన్ని ఆయనకిచ్చామా? ఆయన పట్ల గౌరవం ఉందా? ఇప్పుడు ఆన్సర్ పెట్టండి. మీరు ఆన్సర్ పెడితే మీరెక్కడున్నారో మీకు తెలుస్తది కాబట్టి, ఆ తర్వాత ఫర్దర్‌గా మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే మీకు నిజంగా ఉందా లేదా తెలిస్తే, దాన్ని బట్టి మీరు నెక్స్ట్ మరి ఆయన పట్ల గౌరవాన్ని పెంచుకోవాలా? లేకపోతే ఆయనోటి చెప్తే మనమోటి చెయ్యాలా అన్నది ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే మీరేం ఆలోచిస్తున్నారో మీకు తెలియాలి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు బాబాని నోట్లేసుకొని తిరిగేసి మేము బాబా అంటే మాకిష్టం. అవును మీకిష్టమే. మరి గౌరవం ఏది? నటరాజ్ అన్నయ్య 100% ఉంది అన్నారు. మరి ఏది మీ హోంవర్కే రాలేదు నాకు మరి. చూసారా మన మెసేజ్‌లకి అందరూ ఉందనే పెడుతున్నారు. మరి ఆ రెస్పెక్ట్ ఉన్నప్పుడు మరెందుకు చేయలేదు? ఎందుకు స్వచింతన చేసుకోలేదు? సమయానికన్నా ముందు ఎందుకు చేయలేదు? సో ఫస్ట్ క్వెషన్ ఏదైతే అడిగానో బాబా సమయానికి సంబంధించిన శ్రీమతం ఏంటంటే సమయానికన్నా ముందు చేయమని ఆన్సర్స్ చెప్పేశారు. వేర్ ఈస్ ప్రాక్టికల్ లైఫ్? అక్కడే తేడా వస్తుంది. సో దీన్ని బట్టి మీకు ఈ పాటికి అర్థమయ్యి ఉండాలి. మన జీవితంలో జరిగే సంఘటనలకి మనమే బాధ్యులము. సో అందుకే ఈ రోజు ఆయన వచ్చి మనకి చదువు చెప్తున్నారు. చదువు వల్ల ఏమవుతదంటే మార్గం తెలుస్తది. ఏది రైట్, ఏది రాంగ్. ధైర్యం వస్తది. విధి తెలుస్తుంది. సో ఈ రోజు ఆ విధిని ఎవరు తెలుసుకోమంటున్నారు? విధి ఏమి తెలుసుకోకుండా మేము అలా సేవలు చేసేస్తాం అని చెప్పి సేవలే చేస్తున్నారే తప్పితే చదువు ఎప్పుడు చదువుతారు మరి? ఈ రోజు జీవితంలో దుఃఖం ఎందుకొచ్చింది? చదువు లేకపోవడం వల్లనే. మరి ఆ చదువు లేకపోవడం వల్ల వచ్చింది కాబట్టి ఆయన చదువుకోమని చెప్పినప్పుడు, ఆయన సమానత్వంతో కూడుకున్న సమాజాన్ని స్థాపన చేసినప్పుడు, బానిసత్వంతో కూడుకున్న సమాజం ఎందుకొచ్చింది? మనం చదువుకోలేదు కాబట్టి. 15 రోజులు బాబా సమయం ఇస్తే 15 రోజులు చెయ్యలేదు అనంటే, సంగమ యుగం అన్న సమయాన్ని ఇస్తే దాన్ని మరి ఉపయోగించుకుంటున్నామా? ఈ రోజు విధి తెలియకపోతే వచ్చేని అంటే మేము ఎవరి కాళ్ళు సేవలు చేసేసి మురళీలు చదివేసి మేము మురళీలు చదివేసాం సేవలు చేసేసాం అంటున్నారు. కానీ విధి ప్రకారం చేశామా అన్నది పాయింట్. సో బాబా వచ్చిందే చదువు చెప్పడానికి అయినప్పుడు భారతదేశంలో అన్నిటికన్నా పెద్ద దురాచారం నిరక్షరాస్యత, ఇల్లిటరసీ. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ రోజు పెద్దగా మనం చదువుకోవడానికి ఇష్టపడటం లేదు. బాబాని ప్రేమించామే తప్పితే ఆయన పట్ల గౌరవం అన్నది లేకపోవడం వల్ల ఆయన చెప్పిన శ్రీమతాన్ని ఉన్నది ఉన్నట్టు పాటించట్లేదు. సో ఆ విధి తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆయన పదమాపదం భాగ్యం ఇస్తాను అంటుంటే మనమే తీసుకోవట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి ధనసేవని తీసుకుందాం. సబ్జెక్ట్ మీకు బాగా అర్థమవుతుందని చెప్తున్నా. సో ధనసేవ విషయానికి సపోజ్ ఒక 100 రూపాయలు ఈ రోజు వడ్డీకి ఇచ్చాం అనుకుందాం. సో 100కు ఒక 10 రూపాయల వడ్డీ అనుకో. సో ఈ 100కు 100ని తీసుకెళ్లి అప్పు ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసిన తర్వాత ఆ 10 రూపాయల వడ్డీ వస్తే 10 రూపాయలు లెక్కెట్టేసుకుంటున్నారు.
అవునా? కానీ ఇక్కడ బాబా ఏమంటున్నాడు, మీకు పదమాపదం భాగ్యం ఇస్తాను, ₹100 యజ్ఞంలో వెయ్యండి అంటు. సో, యజ్ఞంలో ₹100 వేస్తే ఎంతొస్తది? ఒకటి పక్కన 40 సున్నాలు లెక్కలేనంత అంటున్నాడు. కానీ ఈ రోజు మెజారిటీ వడ్డీ వ్యాపారానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకు అనంటే చదువు లేకపోవడం వల్ల. సో, ₹10 లెక్క పెట్టేసుకునేది. నిజంగా ₹100 అప్పిచ్చిన తర్వాత ఆత్మిక స్థితి ఉంటుందా మనకి? ఎవరికైతే అప్పిస్తామో వాళ్ళే గుర్తొస్తారు. బాబా గుర్తురారు. నిజంగా గుర్తొస్తారా? వాళ్ళిస్తారో, ఇవ్వరో, ఆ తర్వాత మీరు ఫోను చేసిన తర్వాత వాళ్ళు ఫోన్‌లెత్తరు. అంటే నేను ఎగ్జాంపుల్‌కి ₹100 అని చెప్తున్నాను గానీ లక్షల్లో, కోట్లలో ఇస్తున్నారు. ఎందుకు ఆ రకంగా ధనాన్ని వృధా చేస్తున్నారు అనంటే, విధి తెలియకపోవడం వల్ల, చదువుకోకపోవడం వల్ల. సో, ఆ వచ్చే ₹10 కూడా ఎన్నో కష్టాలు పడి, వాళ్ళని ఫోన్‌ల మీద మాట్లాడి, వాళ్ళు ఫోన్‌లు ఎత్తకపోతే వ్యర్థ సంకల్పాలు చేసి, బెదిరించి, భయపెట్టి, నానా దుర్భాషలాడి, ఎన్ని పాపకార్యాలు చేయాలో అన్నీ చేసి వసూలు చేస్తున్నారు. ఎంత ₹10. ఇక్కడ చూస్తే బాబా యజ్ఞంలో వేస్తే పదమాపదం ఇస్తా అంటారు. సో, ఎందుకు ఈ సమస్యొచ్చింది అనంటే చదువుకోకపోవడం వల్ల. బాబా చదువు. సో, ఆయన లెక్కలేనంత ఇస్తా అంటున్నాడు. కానీ మనమే తీసుకోమంటున్నాం. తెలియకపోవడం వల్ల. అంటే భాగ్యాన్ని రచించుకునే విధిని తెలుపుతుంది. తర్వాత రివైజ్డ్ కోర్స్ మురళిలు. రివైజ్డ్ కోర్స్ మురళిలు ఒకప్పుడు ఇచ్చేటప్పుడు చాలా మందికి వాటికి విలువ తెలియట్లేదు. డబ్బు గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి ఫ్రీగా గూడా ఇచ్చాం. ఆ మురళిలు ఆ రోజుల్లో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేటప్పుడు చాలా మందికి మేమే ఫోను చేసి చెప్పాం. మురళిలు తీసుకోండి అని. మీరు డబ్బులు పెట్టినా సర్లేదు, పెట్టకపోయినా ఫ్రీగా ఇస్తా. అలా మురళిలు కొనుక్కోమని చెప్తే, లేదు ఫ్రీగా ఇస్తే తీసుకోమని చెప్తే 100 క్వెషన్‌లు అడిగారు చాలా. కొంతమంది లెక్కబెట్టి ఇచ్చారు. సో, ఈరోజు మురళిలో జ్ఞాన రత్నాలున్నాయి. ఆ జ్ఞాన రత్నాలు 84 జన్మల భాగ్యాన్ని తయారు చేస్తది. అటువంటి జ్ఞాన రత్నాలు తీసుకోవడానికి 100 క్వెషన్‌లు అడిగి, లెక్కబెట్టి ఇచ్చి చేసినప్పుడు, మరి మనకొచ్చే కుటుంబ సభ్యులు గాని, వచ్చే భర్త గాని ఎలా ఉంటాడు? డబ్బులు అడిగితే 100 క్వెషన్‌లు అడిగి లెక్కబెట్టి ఇస్తాడు. అందుకే చెప్పాను స్వచింతన చేసుకునేటప్పుడు మీలో ఏ సంస్కారాలైతే ఉంటాయో, అవి ఎవరితోటైతే మ్యాచ్ అయితాయో వాళ్ళే వస్తారు. కానీ ఈరోజు అందరూ ఎలా సమాధానం చెప్తున్నారంటే, మాట్లాడుతున్నారంటే ఇంట్లో వాళ్ళదే తప్పు. ఇంట్లో వాళ్ళు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకలా ప్రవర్తిస్తున్నారంటే మీరిప్పుడు ప్రవర్తిస్తున్నారు కాబట్టి. ఈరోజు ఒక డైమండ్స్ స్థూలమైన డైమండ్స్ కొనాలి ఒక జ్యువెల్లరీ షాప్‌కి అంటే లక్షలు, కోట్లలో పెట్టాలి. సో, ఆ డైమండ్ ఒక్కటి కొన్నామంటే ఇంక అది తీసుకెళ్ళి లాకర్‌లో పెట్టుకోవడం, అది వేసుకున్నామంటే పోతదేమన్న భయానికే సరిపోతది మనకి. కానీ ఈరోజు 84 జన్మల భాగ్యాన్ని తయారు చేసేటప్పుడు, ఆ జ్ఞాన రత్నాలు కొనుక్కోవడానికి లేదా ఫ్రీగా ఇస్తే తీసుకో. ఫ్రీగా ఇస్తే కూడా మాకెందుకులేండి అక్కయ్య. ఆ! సాకారం ముల్లి చదువుకుంటున్నాం గదా! చాలు. అంటే బాబా మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో తిరస్కరించేశారు. ఈరోజు చాలా మంది మాకు ఇంట్లో విలువ లేదు. మా మాటకు విలువ లేదు. అంటే ఉండదు మరి. ఎందుకనంటే మీరిప్పుడు ఇక్కడ మా మా మహావాక్యాలకే విలువ ఇవ్వలేనప్పుడు, ఆ సంస్కారం మీలో రికార్డ్ అయిపోయినప్పుడు మీ మాటకెవరు విలువిస్తారు? బాబా మాటకు విలువ ఇవ్వట్లేదు కదా! పోనీ ఆయన ఏమైనా మీకోసమే చెప్తున్నాడు గదా! మీ మంచిగా మీ జీవితంలో దుఃఖం వచ్చిందని వచ్చారాయన దగ్గరికి. ఆ దుఃఖం మళ్ళీ రిపీట్ అవ్వద్దంటున్నాడాయన. దుఃఖం మళ్ళీ రిపీట్ అవ్వొద్దు అనంటే ఈ రోజు దాన్ని సరిదిద్దాలి. అది సరిదిద్దే విధానాన్ని ఆ మురళిలో చెప్తున్నప్పుడు, ఆ మురళీలే నాకొచ్చి కావాలన్నప్పుడు, అలా 100 క్వెషన్‌లడిగి, అలా లెక్కబెట్టి, గింజుకుని, ఇన్ని రకాలుగా చేసినప్పుడు, సో, ఉదాహరణకి వచ్చే భర్త కూడా 100 క్వెషన్‌లు అడుగుతాడు. గింజుకుని ఇస్తాడు. కొంతమందిదంటారు ఇంత చిన్న చిన్న విషయాలకు మేము ఎందుకు ఇన్ని సార్లు అడగాల్సొస్తోంది?
ఇంటికి అవసరమైన వస్తువులు తెమ్మని చెప్తే కూడా అన్నీ తేవట్లేదు అంటున్నారు. ఎందుకు? ఉపయోగపడే అవసరమైన మురళిలు మీ జీవితంలోకి వస్తుంటే మీరు వద్దన్నారు కాబట్టి, విలువైన వస్తువుల విలువ మీకు తెలీదు కాబట్టి, ఇంట్లో అన్నయ్య కూడా ఏది అవసరమో అది గ్రహించలేకపోతుంది. ఆయనకు చెప్పినా అర్థం కాదు అంటుంది. మీకు అర్థం కావట్లేదు కదా! సో, ఈ రోజు సంబంధాలు తయారవుతున్నాయి అనంటే మన సంస్కారాల ఆధారంగానే తయారవుతున్నాయి. ఇదే చెక్ చేయాల్సిన పాయింట్. ఈ పాయింట్ గనక అర్థమైతే, మీ స్వచింతనలో గనక మీరు ఈ పాయింట్స్‌ని దృష్టిలో పెట్టుకొని గనక మీరు చేసి ఉంటే, కుటుంబ సభ్యుల పట్ల, వ్యక్తుల పట్ల మీ ఫిర్యాదులన్నీ ఆగిపోతాయి. సో, సూక్ష్మంగా పరిశీలిస్తే ఎక్కడో ఒక చోట సంస్కారాలు మ్యాచ్ అవుతాయి. అవ్వకపోవడం అంటూ ఉండదు. కుటుంబ సభ్యులంటే చాలా దగ్గరకొచ్చారు మనకి. అంత దగ్గరకొచ్చారంటే ఎక్కడో చోట మ్యాచ్ అవుతాయి. ఈరోజు కుటుంబ సభ్యులు సంయోగం ఇస్తున్నారు అనంటే మనలో సంయోగం అన్న శక్తి ఉంది కాబట్టి అది ఎవరితో మ్యాచ్ అయితే వాళ్ళొస్తారు. ఈరోజు ఎవరైతే మేము 5థ్, 6థ్, 10థ్ ఇంటర్మీడియేట్ అంటున్నారో, మాకు చదువులు లేవని చెప్పి. ఎందుకు లేదు మీకు చదువు? మీరు జ్ఞానదానం చేయలేదు కాబట్టి. సో, మీ జీవితంలో ఉన్న చదువు, డబ్బు, కుటుంబ సభ్యులు, బంధువులు అంతా మీ రచనే. అదే చెప్తున్నాను ఇప్పుడు నేను. మరి ఈ రకంగా స్వచింతన చేసుకున్నారా? హ్మ్. చేసారా? ఒక్క శశికళక్కే చేసారా? తన ఒక్కరే తలూపారు. సో, ఆ రకంగా చేసుకుంటే ఏమవుతదంటే తిరిగి రచించొచ్చు. ఈరోజు ఎవరైతే 5థ్, 6థ్, 10థ్, 11థ్, 12థ్ అంటున్నారో, ఇప్పుడు మీరు ఎందుకు మీకు ఆ రకంగా మీకు చదువు రాలేదు అన్న విషయం మీకిప్పుడు అర్థమైంది గాబట్టి, మీరు జ్ఞానదానం చేయలేదు కాబట్టి, మీరు విద్యావంతుల ఇళ్లలో జన్మ తీసుకోలేదు. సో, ఇప్పుడేం చేయాలి నెక్స్ట్? అంటే ఇప్పుడు సంగమ యుగంలో విద్యావంతులవ్వాలి. సో, సంగమ యుగంలో విద్యావంతులవ్వాలంటే ఏం జేయాలి? భావజ్ఞానం చదవాలి. ప్రాక్టికల్ లైఫ్‌లోకి తేవాలి. తెచ్చి, ఆ తర్వాత ఎగ్జాములు పాస్ అవ్వాలి. ఆ తర్వాత అందరికి జ్ఞానరత్నాలు పంచుతూ పోవాలి. సో, ఇలా చెప్పినప్పుడు అందరూ ఏమంటున్నారంటే, "మేము రోజు మురళి చదువుకుంటున్నాం అక్కయ్య. మురళి మిస్ అవ్వట్లేదు మేము." సో, ఇప్పుడు మేము హైదరాబాద్‌లో ఉంటాము. కోటిలో ఏమవుతదంటే ఎంబీబీఎస్ పుస్తకాలు దొరుకుతాయి. ఎంబీబీఎస్, లా అన్ని పుస్తకాలు దొరుకుతాయి హైదరాబాద్‌లో కోటిలో. సో, ఇప్పుడు నేను కోటికెళ్ళిపోయి ఎంబీబీఎస్ పుస్తకాలన్నీ తెచ్చేసుకుంటాను. చదివేస్తాను. ఇంగ్లీషే అర్థమవుతది. సో, ఎంబీబీఎస్ పుస్తకాలన్నీ చదివేస్తే, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నాకు సర్టిఫికేట్ ఇస్తదా ప్రాక్టీస్ చేసుకోవడానికి? నేను పుస్తకాలన్నీ చదివేశానుగా మరి. పుస్తకాలు అక్కడ కోటికెళ్ళి ఎంబీబీఎస్ సెట్ అంతా ఇవ్వమంటే ఇచ్చేస్తాడు డబ్బులిచ్చేస్తే. నేను చదివేశాను. చదివేసిన తర్వాత మరి నాకు ప్రాక్టీస్‌కి ఎందుకు ఎలిజిబిలిటీ రాకూడదు? నేను పుస్తకాలు చదివేశాను కదా! చెప్పండి. సో, ఇది ఇప్పుడు అందరూ ఆన్సర్ లేదు, లేదు అని పెడుతున్నారు గానీ, మన ప్రవర్తన అలాగే ఉంది. రోజు పొద్దున మేము సహకారం మురళికి డబ్బులు కట్టేసాము. ప్రతి నెల బుక్కొచ్చేస్తోంది చదివేసుకుంటున్నాము అంటూ. సర్టిఫికేట్ ఎప్పుడొస్తది? ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఎప్పుడిస్తది నా సర్టిఫికేట్? నేను అవన్నీ చదివి, ఎగ్జామ్ రాసి పాస్ అయితే, ఎగ్జామే రాసి పాస్ అవ్వకుండా, నేను పుస్తకాలు చదివేశానంటే ఎలా అవుతది? ఇప్పుడు జరుగుతోందదే. మేము సహకారం మురళికి కట్టేసాం డబ్బులు. చదివేశాము. రోజు మిస్ అవ్వట్లేదు. ఎన్ని పనులున్నా గాని మురళి చదువుతున్నాము. మరి జీవితంలో వచ్చే పరీక్షలు ఏం చేస్తున్నారు? ఈరోజు మీ జీవితంలో ఒక పరీక్షొచ్చింది. సమయానికి సంబంధించిన పరీక్షొచ్చింది. సంఘటనలో చదువుకుంటున్నాం మనము. స్వచింతన చేసుకోండి అన్న హోంవర్క్ ఇచ్చాం. సో, మీ జీవితంలో ఈ పరీక్ష వచ్చినప్పుడు సమయానికన్నా ముందు చేశామా అన్న పరీక్షొస్తే పాస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారా? ఆ! సో, ఫెయిల్ అయితే ఏమవుతది? మళ్ళీ రిపీట్ అవుతది. పాస్ అయితే ఏమవుతదంటే నెక్స్ట్ క్లాస్‌కెళ్తాం. అంటే ఇంక మళ్ళీ మనకి సమయానికి సంబంధించిన పరీక్షలేమి రావు. ఇంక సమయం అనుకూలంగా ఎళ్ళిపోతది మనకి. సో, అప్పుడు ఏం చేస్తాం ఒకసారి పరీక్షలో పాస్ అయ్యాము అనంటే, నెక్స్ట్ ఆ పేపర్ రిపీట్ అవ్వదు. సమయం మనకు అనుకూలంగా పోతది. సో, ప్రతి పనిని ఈ హోంవర్క్ ఏదైతే ఉందో, ఈ హోంవర్క్ అనే గాదు. జీవితంలో సంబంధించిన ప్రతి విషయాన్ని సమయానికన్నా ముందే చేసేసుకుంటాం.
సమయానికన్నా ముందే చేసినప్పుడు ఏమైద్దంటే ప్లాన్ చేసుకుంటాము. కరెక్ట్‌గా చేస్తాము. పర్ఫెక్ట్‌గా చేస్తాము. మనం చేసుకున్న పని చూస్తే మనకే ఆనందమేస్తది. లేకపోతే అరే! నేను ఆ పాయింట్ చెప్పడం మిస్ అయిపోయింది. అరే! నేను ఇచ్చేద్దాం అనుకుంటే ఇప్పుడు కొంతమంది ప్రిపేర్ అయ్యి చూస్తుంటాము. రమ్మని చెప్పగానే వచ్చేస్తారు. వచ్చేసి మళ్ళీ నేను ఆ పాయింట్ మిస్ అయ్యాను. ఈ పాయింట్ మిస్ అయ్యాను. ఎందుకు మిస్ అయ్యారు? ప్రిపరేషన్ లేదు కాబట్టి. సో, ఈరోజు ఒక క్లాస్‌లో, ఒక సంఘటనలో, ఒక పరీక్ష వస్తేనే ఫెయిల్ అయ్యారు అనంటే జీవితంలో ఏం చేస్తున్నట్టు? ఇదే ఇప్పుడు చెక్ చేయాలి. అందుకే అన్నాను క్లాసెస్ ఇంక ఇప్పటి నుంచి వినాలంటే అందరికీ ధైర్యం అవసరం అని. ఇది అందుకే అన్నాను. ఇది హర్టింగ్ కోసం గాదు. చెక్ చేయడం కోసం. చెక్ చేసుకుంటే ఎందుకంటే ఈరోజు బాబా ఇచ్చే ఖజానాలు ఏవైనా మీరు ఉపయోగించాలి అనంటే ఖచ్చితంగా సమయం అన్న ఖజానాని పెట్టుబడిగా పెట్టాల్సిందే మీరు. సమయం అన్న ఖజానాని మీరు పెట్టుబడిగా పెట్టకపోతే మీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని శక్తులున్నా ఏ వీటిని ఉపయోగించలేకపోతారు. మీ జ్ఞానం తెలీదా అంటే తెలుసు. స్వచింతన చేసుకునే పద్ధతి తెలీదా అంటే తెలుసు. కానీ సమయాన్ని కేటాయించలేదు. అందుకే బాబా మీ దగ్గర సమయము, సంకల్పాలన్న గొప్ప ఖజానాలు ఇస్తున్నా అన్నారు. సో, నా దగ్గర సమయం అన్న ఖజానా ఉన్నది. నేను విజయీ రత్నాన్ని అని ఈ మాత్రం సంకల్పాలు చేసినా కానీ మీరక్కడ సమయాన్ని కేటాయించగలుగుతారు. సో, మీరు రాసిన ఆన్సర్స్ రైటా? రాంగా? అన్నది తర్వాత సంగతి. ప్రయత్నం అన్నది ఉందా అక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చేస్తూ పోతూ ఉంటే అప్పుడు పర్ఫెక్షన్ ఒస్తది. మీరసలు మొదలే పెట్టకపోతే, మీరసలు స్వచింతన అన్నదే చెయ్యకపోతే ముందుకెట్లెళ్తారు? సో, నాకు రాదు, నాకు తెలీదు అన్నప్పుడు ఏం చేయాలి? మీకు గ్రూప్‌లో పెద్ద లిస్ట్ పెట్టాం సేవాదారులది. ఎందుకంటే ఇంక నేను చెప్పడం అయిపోయింది. సరే కొత్త వాళ్ళు చెప్తేనన్నా ఇచ్చేస్తారేమో అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ పెట్టాను. ఈ సేవాధారుల్ని కాంటాక్ట్ చేయండి. అందులో ముఖ్యంగా కుమారక్కించి ఎందుకంటే మొట్టమొదటి క్యాండిడేట్ నా దగ్గర జ్ఞానం తెలుసుకుని స్వచింతన చేసుకున్న క్యాండిడేట్. నిజాయితీ, ధైర్యం 2 ఉంది. అందుకే చేసి ఏం చేసేదంటే ఎప్పటికప్పుడు సంఘటనలు ఇలా జరిగిందని చెప్పి పరిశీలించుకొని ఏ రకంగా ప్రాక్టికల్‌కెయ్యాలో తెలుసుకుంది. నిజంగా చెప్పాలంటే చాలా ఫోన్ కాల్స్ ఒస్తాయి నాకు. అడుగుతారు గూడా. అడిగినప్పుడు ఉన్న నిజమే చెప్తాను. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఫోన్ కాల్స్ రావు. ఎందుకు అనంటే ధైర్యం సరిపోవట్లే. నిజాయితీ అక్కడ ఉండట్లేదు. ఎందుకు కుమారక్క ఈ ఆఖరి వరకు ప్రయత్నం చేసి అక్కడ ఇంటి పరిస్థితిని మార్చగలిగింది అనంటే అక్కడ ధైర్యం చేసింది. తన లోపాలేవైనా చెప్తూ పోయాను. నిజాలే చెప్తాను నేనెప్పుడు. ఆ నిజాలు వినే ధైర్యం చేసింది. ఆ నిజాలు వినే ధైర్యం లేనంత వరకు మనం స్వచింతన చేయలేం. అందుకే ఎక్కువ ఫోను చేసినప్పుడు మనం ఇలా సంఘటన జరిగిందంటే, ఇందులో మీ తప్పుంది, ఇలా సరిదిద్దుకోవాలి అనంటే, మళ్ళీ ఫోన్లు చేయరు. ఎందుకంటే, అది వినడానికి ఎవరు ఇష్టపడట్లేదు. అందరికేంటంటే, అవతల వాళ్ళది తప్పు అంటే మంచి సాటిస్ఫాక్షనొస్తుంది. నిజమే అవతల వాళ్ళ తప్పు మేమేం చేసాం? ఒక స్టేజ్‌లో కుమారక్క గూడా ఆశ్చర్యపోయింది నిజాలు చెప్పినట్టు. నిజంగా నాలో ఉన్నాయా ఈ సంస్కారాలు అని. ఖచ్చితంగా ఉన్నాయి. లేనిదైతే రారు కదా! చట్టమే బాబా రకంగా రాసాడు. డ్రామా యాక్యురేట్ అన్నాడు. అంటే ఖచ్చితంగా నడుస్తదని జెప్పాడు. మనం చెయ్యకుండా ఏది మన ముందుకి రాదు. మనం ఏంటంటే ఎక్కువ మటుకు నెగెటివ్ అని చెప్పి, పాపం అని చెప్పి దాని మీదనే ఫోకస్ చేసేస్తున్నామే గానీ, పుణ్యాన్ని గూడా మనము వినాశనం చేసుకుంటున్నామన్న విషయం తెలీదు. ఈరోజు మనకు జ్ఞానం తెలుసుకునే అవకాశం వచ్చింది మనం చేసుకున్న పుణ్యమే. ఈరోజు బాబా మీ అందరి చేత దగ్గరుండి ఇదిగో ఈ రకంగా సబ్జెక్ట్‌ని అర్థం చేసుకోండి అని చెప్పి, ఈ రకంగా మీ ఇంటికే వచ్చి చెప్తున్నారు. అది మీకు చేసుకున్న పుణ్యమే. ఇదిగో స్వచింతన చేసుకోండి. ఈ పాయింట్స్ మీద అని చెప్పి చెప్పారు. ఇవన్నీ బాబా ఇస్తున్న సంయోగమే. కానీ మనమే దాన్ని 15 రోజులు అనుకున్నాం. 15 రోజులు ఔట్‌రైట్‌గా సంగమంలో పోయినాయి. సంగమంలో ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క సంవత్సరంతో పాటు సమానం అని చెప్పారు. సో, మరలా సమయాన్ని రేపటి రోజున బాబా వినాశనం చేసేసారు అనంటే, ఇంక అప్పుడు ఇంకా రిజల్ట్ చూపిచ్చాక అప్పుడు చూసి పరిశీలన చేసుకుంటామా? రిజల్ట్ చూపిచ్చిన రోజున పశ్చాత్తాపం అన్నది మిగలగూడదు. రిజల్ట్ చూసిన రోజున సంతోషం మిగలాలి మీ అందరిలో. అందుకే ఈ జూమ్ క్లాసులు పెట్టి మరీ చెప్పి హోమ్ వర్కులు చేయమని చెప్పడానికి కారణం అదే.
సో ఎండింగ్ వచ్చేసరికి చూసారా ఎలా వెనక ముందు అయిపోతున్నారు. కొంతమంది స్టార్టింగ్ లో స్పందించారు, కొంతమంది లాస్ట్ కి వచ్చేసారు. అసలు ఎవరు ఏమీ లేదన్న వాళ్ళు ముందుకొచ్చి పరిశీలన చేసేసుకుంటున్నారు. సో అందుకే బాబా లాస్ట్ వరకు నంబర్ ఫిక్స్ అవ్వదు అని చెప్పడానికి కారణం అదే. ఎందుకంటే ఎంతో మంది వెనక నుంచి ముందుకొస్తారు. ఎంతో మంది ముందున్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. లేదా కొంతమంది అంటారు చూసారా బాబా, ఎగరడంలోను హీరో, పడడంలోను హీరో అని చెప్పి. సో వచ్చేటప్పుడు ఫోర్స్‌గా వస్తారు. అలా ఎగురుతారు. అదే స్పీడ్‌లో పడిపోతారు. ఎందుకు? ఎక్కడో మాయ వచ్చేసి కొట్టేస్తది. అంటే మీ పురుషార్థం యొక్క తీవ్రత పెరిగినప్పుడు మాయ వస్తది అంటాడు. ఇది పరీక్ష. కర్మభోగం కాదు. స్వచింతనలో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఏది పరీక్ష, ఏది కర్మభోగం. సో ఈరోజు మీరు జ్ఞానం చెప్పడం మొదలుపెట్టారే అనుకుందాం. వెంటనే జ్ఞానంలో విఘ్నాలేయడానికి ఫోన్‌లొచ్చేస్తాయి. వచ్చినా మీరు ముందుకెళ్లారా, ఆగారా అన్నదే పాయింట్. ఇవి పరీక్షలు. ఎందుకు డ్రామా ఆ రకంగా పరీక్షలు ఇస్తుంది అనంటే, ఈ రోజు బాబా ఇచ్చే పదవే విశ్వమహారాజు. అంత పెద్ద పదవి ఇస్తున్నాడు అనంటే మరి టెస్ట్ అయితే పెట్టాల్సిందేగా. అందుకే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పింది. కోటికెళ్ళి పుస్తకాలు ఎంబీబీఎస్ పుస్తకాలు చదివేస్తే ఇక్కడ డాక్టర్లు అయిపోరు. లా పుస్తకాలు చదివితే లాయర్లు అయిపోరు. ఇక్కడ చదివి ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు ఆయన పూర్తి విశ్వానికైనా మహారాజుల్ని చేసేటప్పుడు క్వాలిఫికేషన్స్ ఉండాలి కదా. ఊరికే మురళి వినేసి బట్టలేసేసుకుని తినేస్తే సరిపోతుందా? సో కాబట్టి ఒక్కొక్కటి ఇంకా మనం చెక్ చేసుకుంటూ వెళ్దాము. సో ఫస్ట్ సమయాన్ని చెక్ చేసాము. సో సమయం విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మీ అందరికీ అవగాహన వచ్చేసింది. మీరు ఎంతవరకు సమయానికి సంబంధించిన బాబా శ్రీమతాన్ని ఎంతవరకు పాటిస్తున్నారన్నది మీకే తెలిసిపోయింది. తర్వాత ఇంకా ఇట్లా ఒక్కొక్క చిన్న చిన్న విషయం తెలుసుకుంటూ పోదాము. తర్వాత నెక్స్ట్ బట్టల విషయానికి వద్దాం. సో ఈ రోజు మరజీవ జన్మ తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ మరజీవ జన్మ దేనికైనా. ఇది ఇంక అందరికి ఇట్లా దిగిపోవాలి ఇంకా. మళ్ళీ శూద్ర జన్మల వైపు వెళ్ళకూడదు. బట్టల విషయానికి వచ్చేసరికి వైట్ అని గించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వైటే వేయాలంట, వైటే పెట్టాలంట, వైట్ అని. ఈ రకంగా వైటే వేసుకోవాలి. రంగు బట్టలు తప్పు. సో స్వచింతన చేసుకోండి ఎవరికి వాళ్ళు. ఎందుకంటే మీలో ఎవరు ఎంతవరకు దీన్ని పాటించారో, ఎంతవరకు దీన్ని ఇదిగా తీసుకెళ్లారో తెలియదు కాబట్టి. సో వైట్ డ్రెస్ ఏదైతే ఉందో వైటే వేసుకోవాలి. వైట్ వేసుకోకపోతే తప్పు అని ఎంతమంది ఆలోచించారో ఒక్కసారి స్వచింతన చేసుకోండి. చేసుకుని ఈ రకంగా వైట్ అని గింజుకునే వాళ్ళు ఏ ధర్మంలోకి వస్తారు? మెసేజ్ పెట్టండి. బాబాని తలుచుకునేటప్పుడు వైట్ డ్రెస్సే వెయ్యాలి. వైట్ డ్రెస్ వెయ్యకపోతే నియమాలు పాటించరంట, శ్రీమతాన్ని పాటించరంట అని వైట్ అని ఎవరెవరైతే గింజుకున్నారో ఒక్కసారి మిమ్మల్ని ఫస్ట్ ఆన్సర్ పెట్టండి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. చేసుకుంటే ఒకవేళ నేను నెక్స్ట్ చెప్తాను. ఆ ధర్మంలోకి మీకు వెళ్ళడం ఇష్టం ఉంటే ఫైన్ కంటిన్యూ అయిపోవచ్చు. లేదు మార్చాలి అంటే మాట్లాడుకోవాలి ఇంకా. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, బాబాని తలుచుకునేటప్పుడు యోగం చేసేటప్పుడు వైట్ డ్రెస్సే వెయ్యాలి అన్న వాళ్ళు ఏ ధర్మంలోకి వెళ్తారు? ఇది ప్రశ్న. ఇంకా మన అష్టశక్తుల్లోని పరిశీలన శక్తి వాడుకోవాలి. కరెక్ట్ రావాలి ఇంకా ఆన్సర్స్. దీనికి నేను యాక్చువల్గా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఏవైతే ప్రశ్నలు అడగపోతానో ఇవన్నీ నేను అక్టోబర్ నుంచి ఉన్న జూమ్ క్లాసెస్ లో కవర్ చేసేసాను. కొంతమంది క్రిస్టియన్స్ అన్నారు, కొంతమంది ముస్లిమ్స్ అన్నారు, కొంతమంది ముస్లిం క్రిస్టియన్ అన్నారు. ఆన్సర్ ముస్లిం.
ఇస్లాం ధర్మంలోకి వెళ్తారు. ఎందుకంటే నమాజులు చేసేటప్పుడు వైట్ డ్రెస్లు వేసుకునేది వాళ్ళే. సో ఈ రోజు వైట్ వేసుకోవడం రైటా రాంగా అని చెప్పి బాబా ఎక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అని అంటే అంత దీదిగా మరజీవ జన్మ తీసుకున్నారు కాబట్టి. సో ఇప్పుడు మీ జీవితాల్లో ఎవరైనా వైట్ డ్రెస్ కు సంబంధించి అదే రైటు, సరే ఇంకొక ప్రశ్న కూడా అడగచ్చు. జ్ఞానం చెప్పేటప్పుడు, ఇప్పుడు నేనే జ్ఞానం చెప్పేటప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. కనీసము జ్ఞానం చెప్పేటప్పుడున్న వైట్ డ్రెస్ వేసుకోవాలి కదా. సో జ్ఞానం చెప్పేటప్పుడు వైట్ డ్రెస్ ఎవరు వేసుకుంటారు? ఏ ధర్మంలో వేసుకుంటారు? ఇప్పుడు పెట్టండి మెసేజ్. నేను జ్ఞానం చెప్పేటప్పుడు ఎంతో మంది విమర్శించారు. కనీసం జ్ఞానం చెప్పేటప్పుడన్నా వైట్ వేసుకోవాలి కదా. క్రిస్టియన్ ఎందుకు? క్రిస్టియన్స్ లో పోపు, బిషప్, పాస్టర్లు వీళ్ళంతా వైట్ డ్రెస్లు వేసుకుంటారు. మిగిలిన క్రిస్టియన్ ఫాలోవర్స్ అంతా చర్చికి వెళ్ళేటప్పుడు కలర్ డ్రెస్లు వేసుకుంటారు. ముస్లిమ్స్ మాత్రము నమాజ్ చేయనికి వెళ్ళినప్పుడు కంపల్సరీ వైటే వేస్తారు. సో ఎక్కడ రికార్డ్ అయినాయి అంటే ఇక్కడే రికార్డ్ అయినాయి. యాక్చువల్ గా ఎందుకు ఆ రకంగా ఇతర ధర్మాల్లోకి వెళ్తారు అని అంటే దేహాన్ని చూడడానికి శ్రీమతం లేదు కాబట్టి. మస్తకంలో మణిని చూడండి, దేహాన్ని కాదు అన్నారు. ఈ శ్రీమతాన్ని ఉల్లంఘించారు. ఈ రోజు నేను జ్ఞానం చెప్తున్నానంటే మస్తకంలో మనిని చూడాలి కానీ దేహాన్ని కాదు కదా. సో ఏమన్నంటే సంస్థలో రూల్స్ ఉన్నాయి కదా అంటున్నాడు. ఉంటే ఉండనివ్వండి. మన ఇంట్లో మనం కూర్చుని చెప్పుకునేటప్పుడు రూల్స్ ఎందుకు? ఇప్పుడు మౌంట్ అబ్బుకి వెళ్ళినప్పుడు వైట్ వేసుకున్నామంటే వేసుకున్నాను, నేను కూడా వేసుకున్నాను. ఎందుకు? అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సంస్థకు సంబంధించిన నియమం పెట్టారు కాబట్టి వేసుకున్నాం. ఈ రోజు ఆ సంస్థ నుంచి కాదు అని చెప్పి మనం ఆత్మజ్ఞానం చెప్పాలా అని చెప్పి బయటకు వచ్చినప్పుడు ఇప్పుడెందుకు అంతగా గించుకోవాలి? ఈ రోజు మీరు వైట్ డ్రెస్ వేసేసుకుంటే కనెక్ట్ అయిపోతారు, వైట్ డ్రెస్ వేసుకోకపోతే కనెక్ట్ అవ్వరు అని చెప్పి ఏమైనా చెప్పారా? బాబా ఏం చెప్పలేదు కదా. సరే అక్కడ ఉన్నప్పుడు స్టూడెంట్స్ అంతా సమానము అన్నట్టు స్కూళ్ళలో యూనిఫామ్లు పెట్టేది ఎందుకు అని అంటే బట్టలు అందరూ సమానంగా వేసుకుంటే తారతమ్యాలు ఉండవు అన్నట్టు యూనిఫామ్ పెడతారు, డ్రెస్ కోడ్. సో మౌంట్ అబ్బుకి వెళ్ళినప్పుడు వేసుకున్నాం. కానీ ఇప్పుడు మేము పల్లెల్లోకి వెళ్ళి తిరిగినప్పుడు ఆ వైట్ డ్రెస్ ని యాక్సెప్ట్ చేయలేదు సొసైటీ. బాబాని అడిగితే శ్రీమతం లేదని చెప్పాడు. అప్పుడు నేను ఆ వీడియో కూడా శ్రీమతం ఏంటా అని చెప్పేసి ఫోటో తీసి మరీ వేశా. సో బట్టలకు సంబంధించిన శ్రీమతం ఏంటా అని చెప్పి ఫోటోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఎంతో మంది వ్యతిరేకించారు. సో ఈ వ్యతిరేకించిన వాళ్ళు నన్ను వ్యతిరేకించారా? బాబా జ్ఞానాన్ని వ్యతిరేకించారా? మెసేజ్ పెట్టండి. ఈ రోజు బాబా జ్ఞానాన్ని ఒక బట్టలనే కాదు, ప్రతి శ్రీమతం ఫోటోలు తీసి మేము యూట్యూబ్ లో పెడుతున్నప్పుడు డేట్లతో సహా అందరూ వ్యతిరేకిస్తున్నారంటే నన్ను వ్యతిరేకిస్తున్నారా? బాబా జ్ఞానాన్ని వ్యతిరేకిస్తున్నారా? ఆన్సర్ బాబా జ్ఞానాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో బాబా జ్ఞానాన్ని వ్యతిరేకించేటప్పుడు మనం ఎందుకు ఆగిపోతున్నాము? ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అని అంటే బాబా జ్ఞానం చెప్పడానికి చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే లోకమంతా ఒకవైపు మనం ఒకవైపు అన్నట్టుంది. అవును మరి పాండవులు 100 మంది 5 మంది ఉంటారు, కౌరవులు 100 మంది ఉంటారు. కానీ భగవంతుడు మాత్రం పాండవ పక్షపాతే కదా. కౌరవులకు సపోర్ట్ ఇస్తానని ఎక్కడా చెప్పలేదు కదా. మహాభారతంలో ఎక్కడ కూడా కౌరవులకు సపోర్ట్ ఇచ్చినట్టు లేదు. సో పాండవులు అంటే ఎవరు? యుధిష్ఠిరు, తర్వాత భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అంటే ఏ క్వాలిటీస్ ఉన్న వాళ్ళకైనా సపోర్ట్ చేస్తున్నాడు. యుధిష్ఠుడు అంటే యుద్ధమందు స్థిరంగా ఉన్నవాడు, భీముడు అంటే ఆత్మబలం ఉన్నవాళ్ళు, అర్జునుడు అంటే జ్ఞానాన్ని అర్జించేవాడు, నకులుడు అంటే కులమతాలు లేని వాళ్ళు, సహదేవుడు అంటే సంయోగం. వీళ్ళు పాండవుల వైపు ఉన్నాడు. సో బాబా జ్ఞానాన్ని బయటికి తేడానికి మనం ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాము? సమస్యలు వస్తాయేమో, సింగిల్ అవుట్ అయిపోతామేమో, టార్గెట్ అయిపోతామేమో అని ఈ రకంగా ఆలోచించి ఈ రోజు జ్ఞానదానం చెయ్యకపోతే విద్యావంతుల ఇళ్లలో జన్మలు తీసుకుంటామా? మళ్ళీ ఇలాంటి క్లాసులు పెట్టినప్పుడు మేము 5th, 6th, 10th ఇంటర్మీడియట్ అని చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మనం జ్ఞానదానం చేయట్లేదు కాబట్టి.
ఎందుకంటే వాళ్ళేమనుకుంటారేమో, వీళ్ళేమనుకుంటారేమో. ఈ రోజు మరి మీరు చదువులు లేకుండా ఇబ్బంది పడుతుంటే మరి అన్నవాళ్ళు బాధపడుతున్నారా? లేదా అండర్ గో అవుతున్న వాళ్ళు బాధపడుతున్నారా? మీరే గదా! సో, జ్ఞానం చెప్పడానికి భయపడుతున్నారు. వాళ్ళేమంటారో ఏమో అనంటే మీకేం కావాలి? వాళ్ళ నుంచి మెప్పు కావాలి. అంటే ఒకరి మెప్పు మీద మన జీవితం ఆధారపడుందనమాట. అంటే బాబా మెచ్చుకోలు మీద మన జీవితం ఆధారపడి లేదు. బ్రహ్మకుమారిల అప్రిసియేషన్ మీద ఆధారపడిపోయింది. జ్ఞానం చెప్తే వాళ్ళు వ్యతిరేకిస్తారు, వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు సమస్యలు క్రియేట్ చేస్తారు అని చెప్పి జ్ఞానం చెప్పడం. అందుకే జ్ఞానం బయటికి రాలేదు. ఇలా ఏమీ చేయకుండా అలా కూర్చుని మొత్తం మా జీవితం అంతా బాగుపడిపోవాలి అనంటే ఎట్లా బాగుపడతది? ఈరోజు మేము చదువుకోలేదు కాబట్టి మాకేం తెలీదు అనంటే, ఎందుకు చదువుకోలేదు మీరు? ఎందుకు అటువంటి తల్లిదండ్రులొచ్చారు? ఎందుకు ఆ రకంగా విద్యావంతులు ఇళ్ళలో రాలేదు? ఎందుకు చేసుకున్న భర్తకి ఏమీ అర్థం కావట్లేదు? మీ అవసరాలు ఎందుకు తెలియట్లేదు? ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడట? సంగమంలో మీరు తీసుకోవట్లేదు కాబట్టి. సబ్జెక్ట్ అంతా చదువులోనే ఉంది. విధిని తెలియచేస్తున్నాడు, భాగ్యాన్ని రచిస్తూ దానికే మేము ప్రాధాన్యత ఇవ్వం కానీ, ఇంక అన్నిటికి ఇస్తామంటున్నారు. ఏమన్నంటే మేము సేవలు చేసేసాము, మేము మురళి చదివేసాం, సేవలు చేసేసాం అంటున్నారు. సేవలు చేసినప్పుడు బాబా విధి ప్రకారం చేశాము అన్నది పాయింట్. సో, ఇప్పుడు మళ్ళీ ఇంకో పాయింట్‌కొద్దాం. ఈరోజు సెంటర్‌కెళ్ళి ఊడ్చి, తుడిచి, కడిగి, తోమి, వండి ఇన్ని చేసేసొచ్చి మేము బాబా సేవ చేసేసొచ్చాము అంటున్నారు. సో, ఎవరికి వాళ్ళు మాకు పుణ్యం వచ్చేస్తది. ఎందుకంటే మేము సెంటర్‌కెళ్ళిపోయి బాబా సేవ చేసేసాము. ఆ తర్వాత మురళి చదివేసాము. ఆ తర్వాత పాటలేసేసుకుని వాళ్ళ లెక్కన అది యోగం కింద. సో, యోగం చేసేసాము. తర్వాత బాబా ధారణ చేయమన్నారు కాబట్టి ధారణ కొంచెం కష్టమైనా గాని నా మటుకు నేను కరెక్ట్‌గా చేసేసుకుంటున్నాను. నేను కరెక్ట్, అందరు రాంగ్. తర్వాత సేవలు కూడా నేను సెంటర్‌కెళ్ళిపోయి అన్నీ చేసేసాను అంటారు. సో, నేను సెంటర్‌కెళ్ళి వంట చేసి, ఊడ్చి, తుడిచి, కడిగి, తోమి అన్నీ పెట్టినప్పుడు బాబా చెప్పిన సేవలో మనస ద్వారా శక్తి వెళ్ళాలి. మీ వాచ ద్వారా జ్ఞాన ప్రకాశం వెళ్ళాలి. మీ స్వరూపం ద్వారా గుణదానం జరగాలన్నది. ఈ మూడిట్లో ఏం జరిగాయి? ఎందుకెయ్యాలాయన మార్కులు? ఆలోచిస్తున్నారా నేనేం చెప్తున్నానో? మీరు చదువుకుంటే ఈ పరిస్థితి ఎందుకొస్తది? ఈరోజు చదువు లేకపోవడం వల్లనే కదా! ఈరోజు మీరు వెళ్లి లేబర్ చాకిరంతా చేసేసుకొని మేము సేవలు చేశానంటే బాబా శ్రీమతం తీసి చూపిస్తాడు. మీరు సెంటర్‌కెళ్ళి ఊడ్చి తుడవడం వల్ల, బట్టలు ఉతకడం వల్ల, మీ ఆత్మశక్తి ద్వారా మనసా శక్తి ఏమైనా వెళ్ళిందా? మీ వాచ ద్వారా జ్ఞాన ప్రకాశం వెళ్ళిందా? మీ స్వరూపం ద్వారా గుణదానం ఏమైనా జరిగిందా? ఇవి ఏమీ జరగకుండా ఏం వేయాలాయన ఖాతాలో? ప్లస్ ఈరోజు మనకున్న సంకల్ప శక్తిని, మన తనువు యొక్క శక్తిని, మన యొక్క ధనబలాన్ని అన్నిటిని మన స్వాధీన్ కోసం ఫస్ట్ ఉపయోగించి, విశ్వ పరివర్తన కోసం ఉపయోగించమంటే సెంట్రక్కయ్య కోసం ఉపయోగించారు. సెంట్రక్కయ్య ఆస్తుల్ని పెంచాం. సో, ఈ మోడల్ ఇక్కడ రికార్డ్ అయినప్పుడు ఏమైపోయింది? ఇదే అక్కడ లౌకికంకెళ్ళేసరికి అక్కడ గూడా చదువు సంధ్యలు మానేసి, సమయాన్ని స్వకి ఉపయోగించకుండా రాజకీయ నాయకుల వెనకాల తిరుగుతుంటే వాళ్ళ ఆస్తులు పెరిగిపోయాయి. వాళ్ళ ఆస్తులు పెరిగిపోయాయి. వీళ్ళకు మిగిలిందేంటంటే ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళ డబ్బు నుంచే వాళ్ళు తీసి పంచుతున్నారు. మీడియాలో ఈజీగా వస్తోంది. మీరు ఎట్లా పెంచుతుంటే ఎట్లా వాళ్ళు పంచుతున్నారని. ఈరోజు ఉచితాలని ఏవైతే ఇస్తున్నారో మన డబ్బునే మనకిస్తున్నారు. ఎందుకు? ఈరోజు వాళ్ళకి బిర్యానీ, బీర్ ప్యాకెట్లని చెప్పి పెట్టేసి వీళ్ళ యొక్క సమయాన్ని, వీళ్ళ యొక్క శక్తిని, వీళ్ళ యొక్క ధనాన్ని వాళ్ళు ఉపయోగించుకుని ఆస్తులు పెంచుకుంటూ పోతున్నారు. ఎందుకు? ఇక్కడ ఆధారమూర్తులు వీళ్ళ యొక్క మనసు యొక్క శక్తిని, తనువు యొక్క శక్తిని, ధనాన్ని తీసుకెళ్లి సెంట్రక్కయ్యకి ఇచ్చేసి వాళ్ళ ఆస్తుల్ని పెంచేస్తే, వాళ్ళింత భోగులు బ్రహ్మభోజనాలు పెడుతూ ఉంటే అవి తినేసి సేవల్స్ అయిపోయినాయి అనుకో. సేమ్ మోడల్ అక్కడ అయిపోయింది.
రైటా రాంగా నేను చెప్పింది? పెట్టండి, మెసేజ్ పెట్టండి. రాంగ్ అయితే ఎందుకు రాంగ్ అని చెప్పండి, తెలుసుకుందాం. రైట్ అయితే కూడా ఎందుకు రైట్ అయిందా అని తెలుసుకుందాం. సో బాబా ఇచ్చే ఖజానాలు మనసా శక్తి, వాచా శక్తి, కర్మనా శక్తి మన దీనికి ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత విశ్వసేవకు ఉపయోగించాలి. అంతేగాని సెంట్రక్కయ్య ఆస్తులు పెంచడానికి కాదు. బిల్డింగ్ల మీద బిల్డింగులు కట్టారు. కోట్లు కోట్లు పెట్టి కట్టారు. ఎవరి ఆస్తుల్ని పెంచారు మీరు? వాళ్ళ ఆస్తుల్ని పెంచారు. మీ మనసు యొక్క శక్తిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక సమయము, సందర్భం లేకుండా విచ్చలవిడిగా వండుకు తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయాయంట. సకాశని మీ మనసాశక్తిని వాడేశారు. వాచ ద్వారా ఎవరైనా వెళ్ళి ఇదిగో ఇది అసలు జ్ఞానం అని చెప్తే, నీవి చెప్పేది మన్మతాలు, మీకు సెంటర్ కనెక్షన్ లేదు, బాబా కనెక్షన్ లేదని చెప్పే సత్యమైన జ్ఞానం తెచ్చిన వాళ్ళందరినీ తొక్కిపడేశారు ఈ ఫాలోవర్స్. ఇంకా స్వరూపం ద్వారా సేవ అన్న సబ్జెక్టే ఎవరికి తెలియదు. ఈ రోజు కనీసం జూమ్ ద్వారా మీ స్వరూపం ద్వారా సేవ జరుగుతుంది. కెమెరా లాంచ్ చేయండి, సింపుల్ పద్ధతి. స్వరూపం ద్వారా గుణదానం జరుగుతుందన్న పద్ధతిని ఎవరు ఉపయోగించట్లేదు అసలు. ఆ సెంటర్కి వెళ్ళి తోమితేనే కర్మనా సేవ అనుకుంటుంది. సింపుల్ పద్ధతులు పెట్టాడు ఆయన, అంతే. ఈ సింపుల్ పద్ధతులు ఏవి మన ఉన్నతి కోసం వాడకుండా ఒకరి ఆస్తుల్ని పెంచడానికి, ఒకరి ఉన్నతి కోసం వాడుతూ పోతూ ఉన్నాం. యూజ్ చేసుకుంటున్నారు అంతే. సో మన శక్తిని వాళ్ళు ఉపయోగించేసుకుంటున్నారు. మన శక్తిని వాళ్ళు ఉపయోగించేసుకుంటూ ఉంటే ఇంకా మన ఉన్నతి ఎప్పుడు వస్తుంది? మనం విశ్వసేవ ఎప్పుడు చేస్తాము? ఇవన్నీ ఎందుకు జరిగాయంటే మీరు చదువుకోకపోవడం వల్ల. ఆ చదువే ఆయన చెప్తున్నాడు ఈ రోజు అవతరించి. మీ జీవితాన్ని తిరిగి రచించుకోండి. బాబా ఇస్తున్న ఖజానాని మీ ఉన్నతి కోసం వాడండి. ఆ తర్వాత ఇతరుల కోసం వాడండి. సో టైం 9:30 అయింది. సో రేపు మళ్ళీ 8:30కి కలుద్దాము. సో ఇప్పుడున్న కొంత మీకు ఐడియా వచ్చి ఉంటది కాబట్టి ఇంకా స్వచింతన అన్నది చేసుకోవడం మొదలు పెట్టండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్లో అడగొచ్చు. చర్చల ద్వారా చేస్తే ఇంకా మీరు స్వచింతన చేసుకుంటే కూడా ఇంకెవరికైనా మీ స్వచింతన ద్వారా ప్రేరణ ఇవ్వాలనుకున్నా చేయొచ్చు. కానీ ధైర్యము, నిజాయితీ అవసరము. హర్ట్ అవ్వద్దు ముఖ్యంగా. ఎందుకంటే స్వచింతన అనగానే ఫస్ట్ జరిగేది హర్ట్ అయిపోవడం అందరు. ఎందుకంటే మనమే ఆ తప్పు చేశామన్న విషయాన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. సో కానీ అది కర్మభోగమా పరీక్ష అన్నది కూడా కొంత అక్కడ మనకి స్పష్టత అవసరం. దాని గురించి కూడా రాబోయే రోజుల్లో తెలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.